హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈరోజు నేను చేసిన ఈ పద్ధతిలో బెండకాయలో ఉండే ఎటువంటి పౌష్టిక విలువలు కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా బెండకాయ కూడా తక్కువలో ఫ్రై అయ్యి చాలా ఫాస్ట్గా కూడా అయిపోయే ఫ్రై అండి ఇది. ఇలా దీనికోసం నేను ఒక 3/4 కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. వీటిని మనం ఒక 10 నిమిషాలు వాటర్ వేసి అలా ఉంచుకొని 10 నిమిషాల తర్వాత బెండకాయని బాగా చేత్తో ఇలా రుద్దుతూ ఒక 3 నుంచి 4 సార్లు వరకు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే బెండకాయల మీద అది మందులు అది పడి ఉంటాయి కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయని చాలా ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. నేను ఇప్పుడు చూపించే విధానంలో మీకు ఇలా పైన తుడుములు కింద కట్ చేసుకున్న తర్వాత మనం చేతికి ఎన్ని పట్టుకోగలిగితే అన్ని బెండకాయలని తీసుకొని, ఇందులో పురుగులు కూడా ఉంటాయండి. కట్ చేసేటప్పుడు ఒకసారి జస్ట్ చూసుకోవాలి, ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటేనే మంచిదండి. ఏదైనా ఒక బెండకాయలో అయినా కూడా ఉండొచ్చు పురుగులు, కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ ఒకసారి కట్ చేసేటప్పుడే తుడుముల్ని చూసుకొని ఇలా ఫాస్ట్గా మొత్తం మనం ఎన్ని పట్టుకోగలిగితే అన్ని ఫాస్ట్గా చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి కటింగ్. ఇలా మొత్తం అన్ని బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇలా మనం తీసుకున్న ఈ 3/4 కిలో బెండకాయలకి ఈరోజు నేను ఒక 1/4 కిలో వరకు తీసుకుంటున్నానండి ఆనియన్స్. ఈ బెండకాయ ఫ్రైలో ఆనియన్సే టేస్టీగా బాగుంటాయండి. ఒక 1/4 కిలో వరకు ఆనియన్స్ తీసుకొచ్చండి. తీసుకొని దీన్ని మనం చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా ఇవి కట్ చేసిన బెండకాయ ముక్కలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఇలా కొంచెం కరివేపాకు తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకొని ముందు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కరివేపాకు ముందుగానే మనం కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్న కరివేపాకు అండి ఇది. తడిగా వేస్తే అది చిటపట్లాడి నూనె పైకి తుల్లే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు డ్రైగా ఉన్నప్పుడే కరివేపాకు అందులో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకొని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. ఇది మన ఇంట్లో చేసుకున్న పసుపు అండి, చాలా బాగుంటుంది. ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా సింపుల్గా కూడా మన ఇంట్లో పసుపు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా మంచి టేస్టీగా బాగుంటుందండి. ఇలా ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుందామండి. ఇదంతా పసుపు కారం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా దీన్ని కొంచెం దగ్గరగా ఫ్రై చేసుకుని ఈ విధంగా కలర్ లైట్గా చేంజ్ అయ్యేలాగా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకుందామండి. ఈ బెండకాయ మనం ఇలా వేసుకోవడం వల్ల ఈ బెండకాయలో ఉండే మనకు అందవలసిన పౌష్టిక విలువలన్నీ కూడా ఏ విధంగానూ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మనకు అందుతాయండి. మనం ఎక్కువగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలో మనకు అందవలసిన పౌష్టికత ఏది అందదండి. ఎప్పుడు ఇలా చేసుకుంటే మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అలవాటు పడితే ఇది చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా ఇలా వండుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇంతేనండి. ఇలా మొత్తం అంతా కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దామండి సిమ్లో పెట్టి. 3 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని మూత తీసి దీన్ని మళ్ళీ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది కొంచెం వరకు మగ్గి ఉందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ దీన్ని ఇలాగే మళ్ళీ కుక్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా దీనిపై మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి దీన్ని ఒక 1 to 2 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేయాలండి. ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కూడా ఇలా దగ్గరగా కొంచెం ఫ్రై చేసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మళ్ళీ ఇంకొక 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ 3 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 మినిట్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కూడా మూత తీసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అలానే ఫ్రై చేసుకుందామండి. ఇలాగా 3 టైమ్స్ వరకు మనం మూత పెట్టి కొంచెం మగ్గబెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా ఫైనల్గా మనము మూత తీసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. దగ్గరుండి హైలో పెట్టుకుంటూ కొంచెం సిమ్లో పెట్టుకుంటూ ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒక 2 మినిట్స్ వరకు. ఇంతేనండి, మన ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.